ನೆಕ್ಸ್ಟ್ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನೀವು ಏನಾದ್ರೂ ಸ್ಕ್ರೀನ್ ಶೇರ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತಂದ್ರೆ ಯಾವೆಲ್ಲ ಸ್ಟಾರ್ ಹೀರೋಗಳ ಜೊತೆ ಸ್ಕ್ರೀನ್ ಶೇರ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಅಂತ? కన్నడలోనా తెలుగులోనా? ಬೋತ್. అందరితో చేయాలని ఉంటుందండి. ఆఫ్టర్ వాచింగ్ కాంతారా అండ్ రక్షిత్ సార్ ఫిల్మ్స్, I admire their work a lot. If there is an opportunity, not just them, whether it is Shivanna or Sudeep sir, if there is an opportunity where I can be part of their films, if I can be of any help for their films, I'll be more than happy to be part of it. ಕನ್ನಡದಲ್ಲಿ ನಿಮ್ಗೆ ತುಂಬಾ ಇನ್ಸ್ಪೈರ್ ಮಾಡಿರುವಂತಹ ಹೀರೋ ಯಾರು? ಅಂಡ್ ಹಾಗೇನೆ ತೆಲುಗು ಸಿನಿಮಾ ರಂಗದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನ ತುಂಬಾ ಇನ್ಸ್ಪೈರ್ ಮಾಡಿರುವಂತಹ ಹೀರೋ ಯಾರು ಅಂತ? తెలుగులో డెఫినెట్గా చిరంజీవి గారండి. కన్నడలో మోర్ దెన్ ఫిల్మ్స్ ఇట్ ఈస్ అబౌట్ ద పర్సన్. శివన్న అంత పెద్ద స్టార్ అయి ఉండి అంత డౌన్ టు ఎర్త్ ఉండటం, సేమ్ చిరంజీవి గారి లాగా ఆయన ఎలాగైతే ఎంకరేజ్ చేద్దాం అనుకుంటారో వెన్ హీ సీస్ సంబడి వర్కింగ్ హార్డ్, అదే కైండ్ ఆఫ్ రిసెప్షన్, వార్మ్త్ అండ్ ఎంకరేజ్మెంట్ నేను శివన్న దగ్గర చూస్తాను, సేమ్ చిరంజీవి గారి లాగా. సో ఐ లవ్ హిమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. బిఫోర్ ఎప్పుడైనా పునీత్ రాజ్ కుమార్ సార్ ని మీట్ అయ్యారు? లేదండి, ఐ డెంట్ గెట్ ద ఛాన్స్. ఓకే. సో వాళ్ళని మీట్ అయ్యింటే ఏం చెప్పేవారు మీరు? మీట్ అవ్వలేదు కదా సార్. ఇన్ కేస్ అయ్యే ఛాన్స్ ఉండింటే ఏమని చెప్పేవాడు అంటే? ఇట్స్ హైపోథెటికల్ క్వశ్చన్. ఐఎమ్ సాడ్ దట్ ఐ డెంట్ గెట్ ಅ ಚಾನ್ಸ್ ಟು ಮೀಟ್. ಸೊ ಓಕೆ. ಈಗ ನ್ಯೂ ಕಮರ್ಸ್ ಬರ್ತಿರ್ತಾರೆ, ಕನ್ನಡ ಆಗಿರ್ಬೋದು, ತೆಲುಗು ಆಗಿರ್ಬೋದು, ಅಥವಾ ಯಾವುದೇ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಸಿನಿಮಾ ರಂಗಕ್ಕೆ ನ್ಯೂ ಕಮರ್ಸ್ ಎಂಟ್ರಿ ಕೊಡ್ತಿರ್ತಾರೆ. ಆಸ್ ಎ ಚೈಲ್ಡ್ ಆರ್ಟಿಸ್ಟ್, ಈಗ ಪ್ಯಾನ್ ಇಂಡಿಯಾ ಹೀರೋ. ಸೊ ನೀವು ಒಂದಷ್ಟು ವಿಚಾರಗಳಲ್ಲಿ ఫస్ట్ నేను పాన్ ఇండియా హీరో కాదు. అంటే ఇప్పుడు జస్ట్ అన్ యాక్టర్ హూ ఇస్ మేకింగ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ రిలవెంట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. మీ దగ్గర నుంచి వస్తున్న ప్రేమ వల్ల మేము వేరే భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నాం సినిమా. ఓజీ పాన్ ఇండియన్ హీరోస్ వేరే ఉన్నారు, రజనీకాంత్ సార్, కమల్ హాసన్ సార్, వాళ్ళంతా ఎప్పుడో వాళ్ళు చేసిన సినిమాలు అన్ని భాషల్లో మనందరం ఎంబ్రేస్ చేసాము. సో ఐ డోంట్ వాంట్ టు కంపేర్ మై సెల్ఫ్ విత్ ఎనీ ఆఫ్ దోస్ గ్రేట్ లెజెండ్స్. యాక్టర్ ఆಗಿ ಯಾವ ತರದ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಗಳನ್ನ చూస్ ಮಾಡ್ತೀರಾ ಅಂತ? ఏది చేసినా కూడా ఇట్ షుడ్ బి క్లీన్ ఫిల్మ్ అయి ఉండాలి. ఫస్ట్ ఫ్యామిలీ అంతా చూడగలగాలి, పిల్లల్ని తీసుకురాగలగాలి, పేరెంట్స్ని తీసుకురాగలగాలి. ఇది ఫస్ట్ ప్రయారిటీ. అండ్ సెకండ్, ఫర్ ఆడియన్స్ టు కమ్ టు ద థియేటర్ దే షుడ్ హ్యావ్ అ బిగ్గర్ రీజన్ దాన్ ద స్టార్ కాస్ట్ ఇట్ సెల్ఫ్. అంటే అది యాక్షన్ అడ్వెంచర్ అవ్వచ్చు, లేకపోతే అదో సూపర్ హీరో ఫిల్మ్ అవ్వచ్చు, ఏదో ఒక బిగ్గర్ రీజన్ ఉండాలి వాళ్ళకి రావడానికి. అంత ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్, ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ ఫిల్మే చేయాలి అని ఇప్పుడు ఐ ట్రై. ನಿಮ್ಮ ಫ್ಯಾನ್ಸ್ಗೆ ಗೊತ್ತಿಲ್ದಿರುವಂತಹ ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ನಿಮ್ಮ ಬಗ್ಗೆ ಹೇಳೋದಾದ್ರೆ? వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు కదా సార్. అంటే ఇప్పుడు ఆడియన్స్ వెళ్ళినప్పుడు ఇప్పుడు లైక్ ఐ వరీ అ లాట్. ఐఎమ్ అన్ ఓవర్ థింకర్. బాగా ఓవర్ థింకర్. ఎలాంటి ಯಾವ తರದ? విత్ రెస్పెక్ట్ టు వర్క్ ఎక్కువ. విత్ రెస్పెక్ట్ టు వర్క్ ఐఎమ్ ఓవర్ థింకర్. అండ్ సరిగ్గా మనకి ఇచ్చిన ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకుంటున్నావా లేదా, am I డూయింగ్ మై బెస్ట్ అని ఐ వరీ అ లాట్. ఓకే. ಆಸ್ ಎ ಪಬ್ಲಿಕ್ ಫಿಗರ್ అయినప్పుడు ಲೈಕ್ ಏನಂತಂದ್ರೆ ಒಂದಷ್ಟು ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾದಲ್ಲಿ ಕಮೆಂಟ್ಸ್ ನೆಗೆಟಿವ್ ಆರ್ ಪಾಸಿಟಿವ್ ಬಂದಾಗ ಅದನ್ನ ಯಾವ ರೀತಿ ಫೇಸ್ ಮಾಡ್ತೀರಾ ಅಂತ? ಇಟ್ ಕಮ್ಸ್ ವಿತೌಟ್ when you are known person, when you are out there in the market, it comes without saying. ఎలాగైతే పాజిటివ్ తీసుకుంటున్నామో అలాగే నెగిటివ్ కూడా తీసుకోవాలి. వన్ పర్సన్స్ ఒపీనియన్ విల్ నాట్ చేంజ్ ఎనీబడీస్ కెరీర్, వాట్ ఐ బిలీవ్. ಕ್ಯಾರೆಕ್ಟರ್ಗೋಸ್ಕರ ಯಾವ ತರದ ಒಂದು ಲೈಕ್ ಪ್ರಿಪರೇಷನ್ಸ್ ಅನ್ನ ನೀವು ಹಾಕೊಂತೀರಾ ಅಂತ? బౌండరీ ఏనాದರೂ ಹಾಕೊಂತೀರಾ ಅಂತ? ఏ క్యారెక్టర్ అదన్నా అంటే ఏదైనా కావచ్చు క్యారెక్టరైజేషన్. ఇప్పుడు ఏదన్నా ఒక నెక్స్ట్ సినిమా వస్తుంది అనుకోండి, ఆ క్యారెక్టర్ తో సో ఇంత డ్యూరేషన్ ఏమైనా పెట్టుకుంటారా, లేకపోతే మీదే ఏమైనా టైం టేబుల్ ఏమైనా ప్రిపేర్ చేసుకుంటారా? అలాంటివి ఏం చేశారు? లైక్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆపర్చునిటీ వస్తున్నాయి. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఎలాంటి సినిమాలని యాక్ట్ చేయాలనుకుంటున్నారు? ఇమీడియట్ గా అయితే ఒక అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిల్మ్ చేయాలని, స్టార్ట్ టు ఎండ్ ఫుల్ కామెడీ చేసి ఒక ఫన్ ఫిల్మ్ చేయాలని. ಸಮಂತ ಅವ್ರ ಜೊತೆಗೆ ಕೂಡ ಸ್ಕ್ರೀನ್ ಶೇರ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಓ ಬೇಬಿ. ಅವರೊಟ್ಟಿಗೆ ಸ್ಕ್ರೀನ್ ಶೇರ್ ಮಾಡಿರುವಂತದ್ದು ಹೆಂಗಿತ್ತು ಆ ಒಂದು ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅಂತ? ವೆರಿ ನೈಸ್ ಅಂಡ್ ಐ ವಾಸ್ ಇನ್ ಸರ್ಚ್ ಫಾರ್ ಆಪರ್ಚುನಿಟೀಸ್ ಒನ್ಸ್ ಐ ಬಿಕೇಮ್ ಎನ್ ಅಡಲ್ಟ್. when I got an opportunity in ఓ బేబీ, ఆ కథ విన్నప్పటి నుంచి I loved it a lot, and she also encouraged me a lot, and very happy to be friends with her. Okay, 12th September ರಿಲೀಸ್ ಆಗ್ತಾ ಇದೆ. ಸೊ ಏನ್ ಹೇಳ್ತೀರಾ ಕನ್ನಡ, ತೆಲುಗು ಹಾಗೇನೆ ಪ್ಯಾನ್ ಇಂಡಿಯಾ ಸಿನಿ ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ? ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా, చిన్న పిల్లల నుంచి
80 ఏళ్ళ వారి వరకు అందరికీ అర్థమయ్యి ఇంట్రెస్ట్ ఉండి ఒక రిలవెంట్ సినిమా ఒకటి క్లీన్ ఫిల్మ్ చేస్తున్నాం. ఇట్ విల్ హ్యావ్ లాడ్ ఆఫ్ యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, ఎమోషన్, ఎలివేషన్, డివోషన్. సో ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ఐ థింక్ we will surprise you. There will be a big world. అంటే ఆ సినిమాకి ఒక వరల్డ్ ఉంటుంది. ఒక కొత్త న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్ కానీ అవన్నీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఐ కెన్ ప్రామిస్. అందరూ ಟ್ರೈಲರ್ చూడండి, ನಚ್ಚಿದೆ ತಪ್ಪకుండా ಥಿಯೇಟರ್ ರಂడి. ಕಿಚ್ಚ ಸುದೀಪ್ ಅವರ ಹುಟ್ಟುಹಬ್ಬ, ಸೊ ಅವರ ಬರ್ತ್ಡೇ ದಿನ ನೀವು ನಮಗೆ ಸಿಕ್ಕಿರುವಂತದ್ದು ಒಂದು ಭಾಗ್ಯ ಅಂತಾನೆ ಹೇಳ್ಬೋದು. ಸೊ ಸುದೀಪ್ ಅವರೊಟ್ಟಿಗೆ ಕೂಡ ಹೇಳ್ತೀರಿ, ಸುದೀಪ್ ಅವರು ಕನ್ನಡ, ತೆಲುಗು, ಪ್ಯಾನ್ ಇಂಡಿಯಾ ಹೌದು. ಸಿನಿಮಾಗಳಲ್ಲಿ ಆಕ್ಟ್ ಹೌದು, ಮಾಡಿರುವಂತದ್ದು. ಸೊ ನೀವು ಅವರಲ್ಲಿ ಏನನ್ನ ಇಷ್ಟಪಡ್ತೀರಾ ಅಂತ? హిస్ సింప్లిసిటీ సార్, సింప్లిసిటీ. వెరీ సింపుల్, వెరీ డౌన్ టు ఎర్త్. అందరిని ఒకేలా ట్రీట్ చేస్తారు ఆయన. ఐ మెట్ హిమ్ అ కపుల్ ఆఫ్ టైమ్స్. టుడే ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు మీట్ హిమ్ ఆఫ్టర్ దిస్ Awesome. ఇంటర్వ్యూ. సో యా, ఫ్రమ్ యువర్ ప్లాట్ఫామ్ విషింగ్ అ వెరీ హ్యాపీ బర్త్డే టు సుదీప్ సార్. ఆయన ఇంకా ఎన్నెన్నో గొప్ప సినిమాలు చేసి మనందరం ప్రౌడ్ ఫీల్ అయ్యేలాంటి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. సో దాని తర్వాత చాలా మంది మీతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్ళకి కంపేర్ చేసుకుంటే మీరు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బికాస్ ఎందుకంటే ఇంకా సర్వైవ్ అవుతూనే ఉంటారు. ఎంతో మందికి అవకాశాలు తక్కువ కావచ్చు, లేకపోతే ఏదో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దాన్ని అన్నిటినీ మీరు గుర్తు చేసుకున్నప్పుడు ఏం ఫీల్ అవుతుంది, మీ మనసులో ఏమొస్తుంది ఏంటి? ఏం లేదు సార్, ఇందాక నేను చెప్పినట్టే దిస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ హార్డ్ వర్క్ బిహైండ్ దిస్, అండ్ ఆల్సో దెర్ ఈస్ అ డివైన్ ఫోర్స్ దట్ హెల్ప్స్ అస్. అది లేకపోతే మనం లక్ ఫ్యాక్టర్ అండ్ డివైన్ ఫోర్స్ లేకపోతే వీ కెనాట్ కమ్ దిస్ ಫಾರ್. ಅಂಡ್ ಯಾ, ದಟ್ಸ್ ಇಟ್. ಲೇಟೆಸ್ಟ್ ಹಾಗೂ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಸುದ್ದಿಗಳಿಗಾಗಿ ಬಾಸ್ ಟಿವಿ ಕನ್ನಡ ಚಾನೆಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಹಾಗೆಯೇ ಬೆಲ್ ಐಕಾನ್ ಪ್ರೆಸ್ ಮಾಡಿ. ಇದರ ಜೊತೆಗೆ ಫೇಸ್ಬುಕ್, ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್, ಎಕ್ಸ್ನಲ್ಲೂ ಮಿಸ್ ಮಾಡದೆ ಫಾಲೋ ಮಾಡಿ.